నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్తో పాటు కొంతమంది వైసీపీ సభ్యులు సమావేశానికి హాజరు కాకపోయారు. మెజారిటీ ఉండడంతో కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు వైసీపీ సభ్యులు కూటమికి మద్దతు ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, వైసీపీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి సమావేశానికి హాజరయ్యారు. సభ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించి సభ్యులు కాసేపు మౌనం పాటించారు. మున్సిపాలిటీలో కూటమి మెజారిటీ పెరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. తన ఎంపీ కాలంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న సందర్భాలను గుర్తు చేశారు. మన్మోహన్ సాధారణ జీవితం గడిపారు. పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ వల్లే రూపాయి విలువ పెరిగింది అని అన్నారు. మీటింగ్ నిర్వహణకు నోటీస్ ఇచ్చిన తర్వాత రద్దు చేయడానికి తగిన కారణం ఉండాలని వ్యాఖ్యానించారు. కోరం అంటే చైర్మన్ లేకపోయినా మీటింగ్ నిర్వహించవచ్చు. బడ్జెట్ ప్రకారం నిధులు వ్యయం చేయాలి. ఇష్టారాజ్యంగా రద్దు చేయడం మంచి పద్ధతి కాదు అని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి రిపోర్టు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీకి ఇప్పటివరకు 14,11,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డులకు నిధులు పార్టీలకు అతీతంగా కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 10 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఉన్న నిధులు 4,11,00,000తో సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో మరో 5 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలకు ప్రజలు ఇచ్చిన మెజారిటీకి కృతజ్ఞతగా అన్ని వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పీకర్ అన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకుంటే రాష్ట్ర సంగతి పక్కన నుంచి చూద్దాం. మన మున్సిపాలిటీ పారిశుధ్యాన్ని గాలి కుదిరేశారు. ఎక్కడ చూసినా చెత్త, డంపింగ్ యార్డ్లో కొండలాగా పెద్ద కొండలాగా చెత్త వేశారు. నేను ఎమ్మెల్యే అయితే అప్పుడు నేను ఏం చేశానంటే కమిషనర్ గారు నేను కలిసి ఈ చెత్త అంతా కలిసి ఎక్కడ పంపించాలి, తీసుకెళ్ళి ఎక్కడ వేసినా మరి అక్కడ చెత్త అయిపోతుంది. విశాఖపట్నంలో ఒక జిందాల్ విద్యుత్ కేంద్రం అని ఉంది. వాళ్ళు చెత్త కావాలి అడిగాం, చెత్త తీసుకోగలిగితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికీ 32 టిప్పర్లతోటి 400 టన్నుల చెత్తను విశాఖపట్నం పంపించాం. ఇంకా ఉంది అక్కడ, అది కూడా పంపించవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే వార్డుల్లో నేను అధికారంలోకి వచ్చేటప్పటికి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి మున్సిపాలిటీలో బొడ్డుపల్లి కానీ, బలిగట్టం కానీ, నర్సీపట్నం కానీ మొత్తం సర్వే చేయించాను. సర్వే చేస్తే నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 1750 స్తంభాలకి బల్బులు లేవు. స్ట్రీట్ లైట్లు 10-20 కాదు, 1750 స్తంభాలకు బల్బులు ఎలగలేదు. కొన్ని అయితే రిపేర్ చేయలేదు. ఒక కమిషనర్ గారు వచ్చిన ఈవేళ ఇవన్నిటికీ కూడా లైటింగ్ వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేస్తాం. కమిషన్ పోవడం కాదు, రావడం వల్ల ఈవేళ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. చూశారు అప్పటికి వెలగని లైట్లు కూడా బల్బులు మార్చుకుంటూ ఉన్నాయి కూడా 1,050. ఇవన్నీ సెటరేట్ చేసుకున్నాం. తర్వాత వెహికల్స్, ట్రాక్టర్లు కానీ ఏవి బాగు చేయకుండా షెడ్లు పడిస్తారు. ఏమయ్యా బాగు చేయొచ్చు కదా అంటే ఎవరు మాట్లాడారు. ఆ వెహికల్స్ అన్నీ బాగు చేస్తున్నాం. అవసరమైతే ఒక పొక్కులేని కూడా కొనమన్నాను. బ్యాంకులో తీసుకుందాం, ఒక చిన్న పొక్కులేను, కాలం చిన్న ఇచ్చే పొక్కులేన్స్ కాలంలో కూడా వెళ్ళిపోతుంది. అలాంటిది కూడా కొనమన్నాం. ఇన్ని మోడరేట్ చేసి స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది, వాళ్ళ ఇంటి ఇంక్లూడ్ చేసి నర్సీపట్నాన్ని స్వచ్ఛ నర్సీపట్నంగా తీర్చిదిద్దాలని దాంట్లో ఉన్నాం. అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను చేయవలసిన బాధ్యత, నేను ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్గా ఉన్నాను కాబట్టి, ఒక హోదా అయిన పోస్ట్లో ఉన్నాను కాబట్టి, మంత్రులందరూ ఇంచుమించు నాతో కలిసి ఉంటారు. అందరు మంత్రులు కలిసి కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్ చేసే బాధ్యత నాకు ఉంది. ఎందుకుందంటే మొన్న ఎలక్షన్లో చూశారు, నర్సీపట్నం టౌన్లో 10,000 ఓట్లు మెజార్టీ వచ్చింది నాకు. 10,000 రికార్డ్ బ్రేక్ ఎప్పుడంత రాలేదు నాకు. ప్రజలు నర్సీపట్నం ప్రజలు అంత నా మీద నమ్మకంతో ఓటేశారు.
అంటే నర్సీపట్నాన్ని పూర్వ వైభవం ఇంకా బ్రహ్మాండం చేయాలనే పట్టుదలతో ఉన్నాను. ఇంకా నాకు 6 నెలలు అయిపోయింది. 4 సంవత్సరాల 6 నెలలు ఉంది. నర్సీపట్నానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి నర్సీపట్నం మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా డెవలప్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సంకల్పం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో చంద్రబాబు గారు పెన్షన్లు ఇస్తున్నారు, తెలుసు కదా. ఈవేళ కూడా పెన్షన్ ఇచ్చాం, 90% ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. ఒకే రోజు చేయగలరా చంద్రబాబు అన్నారు, ఒకే రోజు చేస్తారు అన్నీ. ఇవాళ నర్సీపట్నంలో చూసుకుంటే మున్సిపాలిటీలో 7066 పెన్షన్లు ఇస్తున్నాం టౌన్లో.